హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సెంటెన్స్ ని ఏ విధంగా ఫామ్ చేయాలి. అతడు పాట పాడుతున్నాడు, రమేష్ డిగ్రీ చదువుతున్నాడు, లక్ష్మి సినిమా చూస్తుంది, అతడు హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు, నేను పుస్తకం రాస్తున్నాను. సో ఇదైతే మీరు కామెంట్ చేయండి సెంటెన్స్ అంతా అయిపోయిన తర్వాత. సో నార్మల్ గా దీన్ని చూస్తే మనకు స్ట్రక్చర్ ఏ విధంగా అనిపిస్తుంది? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లెక్క అనిపించట్లే? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ దాంట్లో ఏమొస్తుంది? ఫస్ట్ సబ్జెక్టు లేదా యామ్ ఈజ్ ఆర్, యామ్ అన్న వస్తుంది, ఈజ్ అన్న వస్తుంది, ఆర్ అన్న వస్తుంది, ఏదన్నా ఒకటి. తర్వాత వెర్బ్ వన్ ఇంగ్ ఫామ్ వస్తుంది, వెర్బ్ వన్ ఏమొస్తుంది? ఇంగ్ ఫామ్ వస్తుంది. తర్వాత ఆబ్జెక్టివ్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్, దీన్ని ఉపయోగించే కదా మనం సెంటెన్స్ ఫామ్ చేసేది. సో ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? హీ. ఈ తర్వాత ఏమొస్తుంది? ఈజీ వస్తుంది. హీస్ ఏం చేస్తున్నాడు? ఆయన పాట పాడుతున్నాడు, సింగింగ్. సింగింగ్ ఏ సాంగ్, సింగింగ్ ఏ సాంగ్. రమేష్ డిగ్రీ చదువుతున్నాడు, రమేష్ అంటే హీయే కదా, హీ ఈజీ వస్తుంది. రమేష్ ఈజ్ చదవడానికి ఇంగ్లీష్లో ఏముంటాం? స్టడీ ఏం చదువుతున్నాయన? డిగ్రీ. అట్లా. లక్ష్మి సినిమా చూస్తుంది, మీరు కామెంట్ చేయండి. అతడు హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు, అతడు అంటే ఈజ్. పని చేయడానికి ఇంగ్లీష్లో ఏమంటాం? వెర్బ్ అనే కదా, వర్కింగ్. ఇంగ్ ఫామ్, ఈజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. నేను పుస్తకం రాస్తున్నాను, నేనంటే ఐ యామ్. ఏంది? రైటింగ్. రాయడానికి ఏమంటాం? రైటింగ్ ఏ బుక్, పుస్తకం. సో ఇట్లా ఈ విధంగా మన సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ వేరే. ఇది వచ్చేసి మనకు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లెక్క కనిపిస్తుంది. ఇంగ్ ఫామ్ వచ్చి ప్రెసెంటే జరుగుతుంది, ఇది ప్రస్తుతం పూర్వం జరగలేదు కదా, ప్రెసెంటే జరిగింది. కాబట్టి ఇట్లా సింపుల్ వేలో మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.